హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ చికెన్ పలావ్ ప్రిపేర్ చేద్దాం. ఇది 1 బౌల్ రెసిపీ. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ కూడా వెరీ ఈజీగా కుక్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు లేటు, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను చికెన్ మ్యారినేషన్ చేస్తున్నాను. బాగా వాష్ చేసిన చికెన్ తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పౌడర్ అండ్ కర్డ్ అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మినిమం 1 అవర్ పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ వల్ల చికెన్ సాఫ్ట్గా అండ్ టేస్టీగా కుక్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్ అయ్యాక నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. పలావ్లో నెయ్యి టేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, మిరియాలు, ఇలాచి, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు. ఇక్కడ నేను బిర్యానీ ఆకు యాడ్ చేయట్లేదు, నా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ లేదు, మీరు యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి అరోమా వచ్చే వరకు లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు టొమాటో అండ్ పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేయాలి. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. చికెన్ కొంచెం కుక్ అయ్యే వరకు లిడ్ ఓపెన్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్ చిట్టుముత్యాల రైస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నార్మల్ రైస్కి 1కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అదే బాస్మతి రైస్కి 1కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు రైస్ అండ్ వాటర్ సోక్ చేసుకొని పెట్టుకున్న వాటర్ ఇందులో యాడ్ చేసి ఇప్పుడు సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకొని 3 విజిల్స్ లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 3 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ మూత. చూడండి పొడి పొడిలాడుతూ వేడివేడిగా చాలా టేస్టీ అండి. సింపుల్ ఈజీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఇది రైతా అండ్ చికెన్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేయొచ్చు. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.